హాయ్ ఫ్రెండ్స్, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన కెనడీ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఇండియాలో కాదు, ఫారెన్ కంట్రీస్లో ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ సినిమా అవార్డులు కూడా గెలుచుకుంది. కానీ ఇండియాలో మాత్రం విడుదలకు నోచుకోలేదు. అంత పెద్ద విషయం ఏముంది ఈ సినిమాలో అని చూడడానికి ట్రై చేసినా అది ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వలేదు. ఈ మధ్య లెటర్ బాక్స్ డి అనే దాంట్లో ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ హిందీ ఇంగ్లీష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో రాహుల్ భట్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఒక ఎక్స్ కాప్ కథ. అతను అండర్ కవర్ లో ఉంటూ తన కొడుకు మరణానికి కారణమైన అందరినీ చంపేస్తూ ఉంటాడు. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అతను చేస్తున్న పనులు అతని కుటుంబాన్ని ఎలా ఎఫెక్ట్ చేశాయి, అతని కొడుకు మరణం, అతని భార్య కూతురు దూరం అవడం, అతను ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు, ఇదే కథ. అయితే క్లైమాక్స్ చాలా దారుణంగా ఉంటుంది, చూసే వాళ్ళకి బుర్రపాడైపోతుంది. ఈ సినిమాకి అనురాగ్ కశ్యప్ అద్భుతంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్. ఒక డార్క్ మూడ్ లో సాగుతూ ఉంటుంది. క్లైమాక్స్ లో ఈమెయిల్ రాస్తూ ఉంటాడు హీరో. అదే సినిమా స్టార్టింగ్ లో కూడా వాయిస్ ఓవర్ లో వినబడుతూ ఉంటుంది. కెనడీ పాత్రలో రాహుల్ భట్ అద్భుతంగా చేశాడు. సన్నీ లియోన్ పాత్ర చాలా చిన్నది, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాదు. అలాగే గ్యాంగ్స్టర్స్ గా నటించిన వాళ్ళందరూ, పొలిటీషియన్స్ గా నటించిన వాళ్ళందరూ బాగానే చేశారు. కొన్ని చోట్ల సీన్లు ఓవర్గా అనిపిస్తాయి. అసభ్యంగా ఏ సీన్ ఉండదు, కానీ అసభ్యకరమైన చేష్టలు కనబడుతూ ఉంటాయి. వైలెన్స్ కూడా మితిమీరి ఉండదు. చక్కగా ఫ్యామిలీతో ఈ సినిమా చూడలేం కానీ సింగిల్ గా చూడండి. హీరో తన ఇంట్లో పెట్టిన హిడెన్ కెమెరాలతో భార్యని కూతుర్ని చూసుకుంటూ జాగ్రత్త పడడం. ఈ సినిమా స్క్రీన్ ప్లే లీనియర్ గా సాగకుండా నాన్ లీనియర్ పద్ధతిలో సాగడం అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్లు అనిపిస్తుంది. కానీ రియల్ మాఫియాని రియలిస్టిక్ గా చూపించాడు అనురాగ్ కశ్యప్. దానికి అతన్ని మెచ్చుకోవాల్సిందే. ఎంతైనా వర్మ శిష్యుడు కదా, అలాగే చూపిస్తాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇంటర్నెట్ లో లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?